టూత్పేస్ట్. సో అన్ని టూత్పేస్ట్కి సిమిలర్ కాంపోజిషన్సే ఉంటాయి. సో మీరు సూపర్ మార్కెట్కి వెళ్ళినా సో ఎలాంటి టూత్పేస్ట్ అనేవి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏమి ఉండాలి టూత్పేస్ట్లో కామన్గా అనేది ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ డాక్టర్ శ్రవంతి, యువర్ డెంటల్ ఎక్స్పర్ట్. సో టూత్పేస్ట్లో యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అబ్రెసివ్స్ యూజ్ చేస్తారు. అబ్రెసివ్స్ అంటే ఏముంటాయి దాంట్లో అంటే కాల్షియం కార్బోనేటెడ్ అండ్ హైడ్రేటెడ్ సిలికా, అల్యూమినియం ఆక్సైడ్స్, ఇది ఈ టూత్పేస్ట్లో ఉంటుంది. అబ్రెసివ్ అంటే ఏంటి అంటే హాని కలిగించకుండా లేదా డర్బీస్ ఏమన్నా ఉన్నా అది పోగొట్టడానికి యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్. సో ఇది టీత్కి హెల్దీగా లైక్ కాల్షియం అనేది టీత్కి కావాలి. సో కాల్షియం కార్బోనేట్ అనేది ఈ ఫామ్లో ఉండాలి టూత్పేస్ట్లో. సో ఇలాంటి వల్ల టూత్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యూమికెన్స్ అంటే ఏంటి అంటే మీరు టూత్పేస్ట్ యూజ్ చేసినప్పుడు మాయిస్ట్గా ఉంటుంది టూత్పేస్ట్, అంటే డ్రైగా ఉండదు కదా. సో అది టూత్పేస్ట్ డ్రై అవ్వకుండా ఉండడానికి, ఆ వాటర్ లాస్ జరగకుండా ఉండడానికి కొన్ని ఫార్ములాస్ కొన్ని వాడతారు. అదేంటంటే గ్లిజరాల్, సార్బిటాల్ అనేది వాడతారు. ఇది వాడడం వల్ల ఏంటంటే టూత్పేస్ట్లో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ లాస్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ టూత్పేస్ట్ ఎలా ఉంటుంది, మనకి బైండ్గా ఉంటుంది, లైక్ ఇట్లా విడిలిపోకుండా ఉంటుంది. సో ఎందుకు అలా ఉంటుందంటే బైండింగ్ ఏజెంట్స్ కూడా ఈ టూత్పేస్ట్లో వాడతారు. సో ఏంటంటే ఆ పేస్ట్ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయడానికి. నెక్స్ట్ టూత్పేస్ట్లో ఫ్లేవర్స్ కూడా ఉంటున్నాయి. చాలా ఎగ్జాంపుల్స్ చెప్పాలి అంటే మింట్ ఫ్లేవర్స్ ఉంటాయి, అండ్ కొంచెం స్వీట్గా ఉండాలి అని చెప్పేసి కొంచెం ఇలాంటివి కూడా ఫ్లేవర్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. అండ్ మెయిన్గా డిటర్జెంట్ అంటే సోడియం లొరైల్ సల్ఫేట్. ఈ డిటర్జెంట్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మనం పేస్ట్ పెట్టుకొని బ్రష్ చేసుకునేటప్పుడు మెయిన్గా ఆ నురుగు అనేది రావాలి. అప్పుడే మనకి ఆ ఫోమింగ్ అనేది రావాలి. ఎప్పుడైతే ఆ ఫోమింగ్ వస్తుందో అప్పుడు మనకి బ్రష్ చేసిన ఫీలింగ్ అనేది ఉంటుంది. సో ఈ టూత్పేస్ట్లో సోడియం లొరైల్ సల్ఫేట్ అనేది కూడా ఈ డిటర్జెంట్ అనేది ఉంటుంది. ఇంకొకటి మెయిన్ మర్చిపోకుండా ఉండే ఇంగ్రీడియంట్ ఉండాలి ఖచ్చితంగా, ఏంటి అంటే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఫ్లోరైడ్. సో ఈ ఫ్లోరైడ్ అనేది కూడా మీరు తీసుకునే దాంట్లో ఉండాలి. సో ఇది మెయిన్గా కామన్గా ఏ ప్రాబ్లం లేని వాళ్ళు, డెంటల్ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఈ కామన్ టూత్పేస్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఫార్ములాతో ఉండేది. ఒకవేళ మీకు టీత్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే అప్పుడు డెంటిస్ట్ని విజిట్ చేయండి. అప్పుడు వాళ్ళు మీ దాని తగ్గట్టు ఆ టూత్పేస్ట్ ఏది వాడాలి, దేనికి సంబంధించింది ఏది వాడాలి అనేది వాళ్ళు ప్రాబ్లం బట్టి రాస్తారు. ప్రాబ్లం లేకుండా మీరు ఏదో లైక్ మెడికేటెడ్ టూత్పేస్ట్ అనేది అవాయిడ్ చేయండి. సో ఇది మెయిన్గా మీరు చూసుకోవాల్సిన కామన్ ఇంగ్రీడియంట్స్ ఈ పేస్ట్లో అనేది ఖచ్చితంగా ఉండాలి. హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.